AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారని కొండేటి. జునైద్ అహ్మద్ మౌలానా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారుల సంస్థ అధ్యక్షులు సూచనల మేరకు కె హరిబాబు స్థానిక న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి రజని ప్రజా ప్రయోజనార్థం శాశ్వత లోక్ అదాలత్ సేవలు గూర్చి వివరించారు. ప్రజా ప్రయోజనార్థం శాశ్వత లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా తక్కువ సమయంలో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిలుపునిచ్చింది. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అనువైన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడంతో పాటు సమయం, ధనం ఆదా అవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ చట్టం 1987లోని సెక్షన్ 22A(b) కింద శాశ్వత లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చే ప్రజా ప్రయోజన సేవలపై వివిధ అనుబంధ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా శాశ్వత ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా పరస్పర రాజీ ద్వారా పరిష్కరించే విధానాన్ని అధికారులకు వివరించారు. మెడికల్ డిపార్ట్మెంట్, MNREGS ఇదంతా ఎందుకు రీట్రైట్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీకు ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయిందనుకో, జనరల్గా మీరంతా ఏ ఇంప్రెషన్లో ఉంటారు? ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకోవాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో కేసు వేసుకోవాలి. ఇలా ఈ ఇంప్రెషన్ ఉన్నారు మీరందరూ. కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఎంగేజ్ అని ఉంటుంది. యూ హ్యావ్ టు పే కోర్టుకి పే చేయాలి. కోర్టులో కేసు వేసిన తర్వాత లెంతీ ట్రయల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ అంటారు. లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ కింద మీకు ఏదైతే డిస్ప్యూట్ ఉందో, ఎవరి మీద అయితే మీకు డిస్ప్యూట్ ఉందో ఆ వ్యక్తి మీద మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసి వాపస్ అంటే ఈ బిల్లింగ్ ఫైల్ వాపస్ అయిన ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కనుక మీ యొక్క పిటిషన్ ఫైల్ చేస్తే అక్కడ ఉన్న ఆ వ్యక్తి కూడా జ్యుడిషియల్ ఆఫీసర్, బట్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్. వారు ఏం చేస్తారంటే మీరు ఎటువంటి కోర్టుకి పే చేయట్లేదు. ఇంకా మేడం అన్నట్టు ఫిక్స్డ్ కోర్టుకి ఎంత చెప్పారు, 60 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మేడం ఏం చేస్తారు, వెంటనే ఎవరి వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో by whom on whom you are facing the difficulty, the judicial officer will issue notices to the other party. Notices పిలిపిస్తారు. పిలిపించిన ఇద్దరిని కూర్చోబెట్టి కన్సిలియేషన్ చేస్తారు. కన్సిలియేషన్ పద్ధతిలో మేడం ఏం చేస్తారంటే ఒక డెసిషన్ ఇస్తారు. ఆ డెసిషన్ బైండింగ్ అవుతుంది. ఆవిడ ఇచ్చే డెసిషన్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఆవిడ కన్సిడర్ చేయొచ్చు అన్నారు మేడం గారు. 1 crore వరకు మీ డిస్ప్యూట్ కనుక 1 crore 0 to 1 crore అటువంటి డిస్ప్యూట్ ఏ డిస్ప్యూట్ అయినా సరే మీరు ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవడం మీకు అడ్వకేట్ there is no need to engage in advocate. Suppose postal wale unnadu, bank wale unnadu, your bank is having some legal easy advocate, he can prepare a petition. I mean, towards the person who is looking after the legal issue, you can prepare the petition on your own. You can straight away come to the clause. You can prepare the fixed court fee of rupees 60. You can file the same before the clause. The retired judicial officer will produce the petition. If the petition is found in order, she will issue notices to the respondent, that is the other side, by fixing a date. On that date, the respondent will appear before the madam will conduct conciliation. After conciliation, she will deliver a decision. The decision is binding on the person who approaches this purpose and also against whom the petition is upcoming national. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్ పరిధిలో ఎయిర్, రోడ్డు, జల రవాణా సేవలు, పోస్టల్,
టెలిగ్రాఫ్ సేవలు, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, ప్రజా పారిశుద్ధ్య సేవలు, పబ్లిక్ కన్జర్వెన్సీ, శానిటేషన్ సేవలు, ఆసుపత్రి సేవలు, బీమా సేవలు, బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సేవలు, గ్యాస్ ఇంధన సరఫరా సేవలు వంటి ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ఈ విధానం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం సెక్షన్ 22AB నిబంధనలపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి శాశ్వత లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కారమయ్యే కేసుల్లో కోర్టు ఫీజు భారం తగ్గడంతో పాటు దీర్ఘకాలిక న్యాయ పోరాటాలకు ముగింపు లభిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జూలై 11న నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్లో పాల్గొని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు రజని జి. ఇందిరా ప్రసాద్, ప్యానల్ అడ్వకేట్ ఎస్పి కృష్ణవేణి, ఏపీఎస్ఆర్టీసీ, రాహుల్ చౌహాన్, యూనియన్ బ్యాంక్ తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, శ్రీకాకుళం.